వైమానిక ఘర్షణలో పాకిస్తాన్కు చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ మరి కాసేపట్లో తిరిగి భారత్లోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్దమైంది. వాఘా సరిహద్దుల్లో వర్ధమాన్ను భారత్కు పాకిస్తాన్ అప్పగించనుంది. వాయుసేన యోధుడికి భారత సైనిక బలగాలు, వాయుసేన అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు. భారత్ పాక్ మధ్య వైమానిక ఘర్షణలో MiG-21 యుద్ధ విమానం నేలకూలి దాయాది బలగాలకు చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కాసేపట్లో స్వదేశం చేరుకోనున్నాడు. పాకిస్తాన్పై భారత ప్రభుత్వం అంతర్జాతీయ దౌత్య మార్గాల ద్వారా చేసిన ఒత్తిడితో దిగివచ్చిన ఇమ్రాన్ ఖాన్ సర్కార్ వర్ధమాన్ను అప్పగించేందుకు సిద్దమైంది. వాఘా సరిహద్దు వద్ద వింగ్ కమాండర్ అభినందన్ కు భారత అధికారులు ఘన స్వాగతం పలికేందుకు సిద్దంగా ఉన్నారు. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి రానుండటంపై యావత్ భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. అభినందన్ పాక్కు చిక్కిన తర్వాత త్వరగా అతడు తిరిగి రావాలని, క్షేమంగా ఉండాలని దేశవ్యాప్తంగా ఎంతో మంది పూజలు, ప్రార్థనలు చేశారు. వారి ఆకాంక్ష ఫలించిన నేపథ్యంలో వాఘా సరిహద్దుల వద్దకు భారీ సంఖ్యలో సామాన్య ప్రజలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాఘా సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పుల్వామా దాడిలో 40 మంది జవాన్ల మృతికి కారణమైన జైషే మహమ్మద్ తీవ్రవాద సంస్థ శిబిరాలను భారత వాయుసేన ధ్వంసం చేయడంతో పాక్ తీవ్రంగా స్పందించింది. భారత వాయుసేన దాడులు చేయడంతో దిక్కుతోచని స్థితిలో పడిపోయిన ఇమ్రాన్ ఖాన్ సర్కార్ స్వదేశంలో విమర్శలను తప్పించుకునేందుకు F-16 యుద్ధ విమానాలతో భారత సైనిక శిబిరాలపై దాడులకు యత్నించింది. పాక్ యుద్ధ విమానాలను రాడార్ల ద్వారా ముందే గుర్తించిన భారత వాయుసేన ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో పాకిస్తాన్కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని MiG-21 యుద్ధ విమానంతో వింగ్ కమాండర్ అభినందన్ పేల్చివేసినట్లు వైమానిక దళం తెలిపింది. ఈలోపు పాక్ చేసిన దాడిలో అభినందన్ నడుపుతున్న MiG-21 కూలిపోయింది. సరిగ్గా మిగ్ కూలే సమయంలో అభినందన్ ప్రమాదం నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పాక్ భూభాగంలోకి వెళ్లిపోయాడు. అతన్ని పట్టుకున్న పాక్ భారత్పై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసింది. అభినందన్ను విడిపించుకునేందుకు కేంద్రం దౌత్యపరమైన మార్గాలపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా అమెరికా, సౌదీ అరేబియా ద్వారా ఇమ్రాన్ ఖాన్ సర్కార్పై ఒత్తిడి తెచ్చింది. భారత్లోని సౌదీ రాయబారి ప్రధాని నరేంద్ర మోదీతో చర్చలు జరిపారు. వీరితో పాటు మరికొందరు మధ్యవర్తులు కూడా రెండు దేశాల మధ్య చర్చలు జరిపినట్లు సమాచారం. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్, అమెరికా విదేశాంగ మంత్రి సహా ఆ దేశ ఎన్ఎస్ఏలతో నేరుగా చర్చలు జరపగా, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ అరబ్ దేశాల నేతలతో చర్చలు జరిపి పాక్ పై ఒత్తిడి తీసుకొచ్చారు. అన్ని మార్గాల్లో పాక్ పై ఒత్తిడి పెంచిన భారత్ బేషరతుగా అభినందన్ను స్వదేశానికి పంపేలా మంత్రాంగం నేర్పింది. అభినందన్ తమ చేతిలో బందీగా ఉన్నాడనే ధీమాతో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చర్చల ప్రస్తావన తెచ్చారు. అయితే భారత్ మాత్రం పాక్ ఎత్తుగడలను దౌత్యపరంగా తిప్పికొట్టింది. అభినందన్ విడుదల విషయంలో ఎలాంటి షరతులు పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. ఉగ్రవాదులపై అత్యవసర, విశ్వసనీయ, నిర్ధారిత చర్యలు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేసింది. అభినందన్ను పట్టుకోవడం ద్వారా భారత్పై ఒత్తిడి పెంచేందుకు పాక్ వేసిన ఎత్తుగడ ఫలించకపోగా అమెరికా, సౌదీ వంటి దేశాల నుంచి ఒత్తిడి పెరగడంతో ఇమ్రాన్ ఖాన్ వెనక్కి తగ్గక తప్పలేదు. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అభినందన్ను విడుదల చేస్తున్నట్లు ఆయన పాక్ పార్లమెంట్ ఉభయ సభల సమావేశంలో ప్రకటించారు. వైమానిక ఘర్షణలో పాకిస్తాన్కు చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్
మరి కాసేపట్లో తిరిగి భారత్లోకి అడుగుపెట్టేందుకు సర్వం సిద్ధమైంది. వాఘా సరిహద్దుల్లో వర్ధమాన్ను భారత్కు పాకిస్తాన్ అప్పగించనుంది. వాయుసేన యోధుడికి భారత సైనిక బలగాలు, వాయుసేన అధికారులు ఘన స్వాగతం పలకనున్నారు. భారత్ పాక్ మధ్య వైమానిక ఘర్షణలో MiG-21 యుద్ధ విమానం నేలకూలి దాయాది బలగాలకు చిక్కిన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కాసేపట్లో స్వదేశం చేరుకోనున్నారు. పాకిస్తాన్పై భారత ప్రభుత్వం అంతర్జాతీయ దౌత్య మార్గాల ద్వారా చేసిన ఒత్తిడితో దిగివచ్చిన ఇమ్రాన్ ఖాన్ సర్కార్ వర్ధమాన్ను అప్పగించేందుకు సిద్ధమైంది. వాఘా సరిహద్దు వద్ద వింగ్ కమాండర్ అభినందన్ కు భారత అధికారులు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించిన వింగ్ కమాండర్ అభినందన్ తిరిగి రానుండటంపై యావత్ భారతావని హర్షం వ్యక్తం చేస్తోంది. అభినందన్ పాక్కు చిక్కిన తర్వాత త్వరగా అతడు తిరిగి రావాలని, క్షేమంగా ఉండాలని దేశవ్యాప్తంగా ఎంతో మంది పూజలు, ప్రార్థనలు చేశారు. వారి ఆకాంక్ష ఫలించిన నేపథ్యంలో వాఘా సరిహద్దుల వద్దకు భారీ సంఖ్యలో సామాన్య ప్రజలు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వాఘా సరిహద్దుల వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.